ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. నేనైతే ఇక్కడికి ఎంటిగా వచ్చాను, ఆయననే మాట్లాడాలి, ఆయన స్వరమే మనం వినాలి. మనుషుల తలంపులు పనిచేయవు, పరిశుద్ధాత్మను మాట్లాడితే మాత్రం జీవం అనేది వస్తుంది. అందుకే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తాం. పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తే అలా మాట్లాడదాం. ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే, దేవా, ఈ సబ్బాతు దినమున నీ మందిరంలోకి మేము వచ్చింది. నీ వాక్యము జీవం గలది. నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా. నీ వాక్యము మేము నడవవలసిన త్రోవను మాకు నేర్పిస్తుంది. నీ వాక్యము మమ్మల్ని పవిత్రపరుస్తుంది. నేనైతే ఏమీ మాట్లాడలేను ప్రభా. నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. మీరు రండి ప్రభా. మీరే మా ప్రధాన కాపరిగా ఉండండి ప్రభా. మీరే మాతో మాట్లాడండి. నన్ను నీ శిలువ చాటున మరుగుపరచండి. నా తలంపులు ఇక్కడ ఏమీ పని చేయదు ప్రభా. నా స్వరము కూడా నా స్వరము కాదు ప్రభా. అది కేవలం నీ స్వరమే కావాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఉదయకాలంలో ప్రభా, మా మనస్సులను, మా తలంపులను, మా శరీరములను సజీవయాగముగా నీ మందిరంలో మేము ఉంచి ఉన్నాం ప్రభా. కనుక మీరే మాట్లాడండి, మీరే మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాలం మీ మధ్య నిలబడడానికి దేవుడిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాకు ఇవ్వబడినటువంటి టాపిక్ ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్. వ్యక్తిగత డెవలప్మెంట్ అంటే అభివృద్ధి. వ్యక్తిగత అభివృద్ధి అనేది నాకు ఇవ్వబడిన టాపిక్. ఇది చాలా శ్రేష్టమైనటువంటి అంశం. ఎందుకు అంటే, ఒక స్త్రీగా నీవు అభివృద్ధి చెందినట్లయితే నీ కుటుంబం దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు, నీ యొక్క ప్రాంతము దీవించబడుతుంది, నీ దేశము దీవించబడుతుంది. అలాగే మరి భూమి అంతా కూడా మరి దీవించబడుతుంది. ఇశ్రాయేలు దేశాన్ని గురించి ఒక మాట చెప్పాలి అంటే, అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లల్ని కూడా వారు సమర్పించేస్తారు. సేవ అంటే సైనికుల్లాగా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేస్తారు. వాళ్ళను ఎవరు జయించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళ పిల్లలు ఒక సైనికుల్లాగా మారిపోతారు. అప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని ఇంతవరకు ఎవరు కూడా ఎదిరించడానికి సాహసం చేయటం లేదు. కాబట్టి ఈ సమయంలో ఒక స్త్రీగా నీకు ఒక మంచి శక్తి అనేది ఉండాలి. ఎప్పుడైతే ఆ శక్తి నీకు ఉంటుందో, ఆ శక్తి నీవు ఉన్నప్పుడు నీ కుటుంబం అంతా నీ ద్వారా దీవించబడుతుంది. నీ కుటుంబం దీవించబడినప్పుడు నీ పిల్లలు అనేకులకు దీవెనకరంగా ఉంటారు. కాబట్టి హీబ్రూ భాషలో దీన్ని చూసినట్లయితే తెల్మై కామ్ ఇన్ షెల్ అని అక్కడ హీబ్రూ భాషలో మాట్లాడతారు. అయితే ఒక వ్యక్తిగా తను అభివృద్ధి చెందాలి అంటే కొన్ని అంశాలు మన మధ్యలో ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే సామెతలు గ్రంథము 31వ అధ్యాయము మరి
30-31 వచనాలను మనం చదువుకుందాం. అక్కడ అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడుదురు. అయితే ఇక్కడ చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. ఈ యొక్క స్త్రీ ఆమె ఒక భయభక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే తను ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఎవరి కొరకు ప్రార్థన చేస్తుంది అంటే తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క దేవదూతలు ఆ కుటుంబానికి రావటం జరుగుతుంది. మనం చూసినట్లయితే యాకోబు ప్రార్థన చేస్తూ అంటే అక్కడ పడుకొని ఉన్నప్పుడు దేవదూతలు వచ్చినట్లుగా మరి యొక్క ప్రార్థన మనవులు తీసుకుని పోయినట్లుగా మనం అందరము సండే స్కూల్లో మనం చాలా వరకు విన్నాం. అయితే దాన్ని చూసినట్లయితే మన ప్రార్థనలన్నిటిని కూడా దేవదూతలు తీసుకొని వెళ్ళి దేవుని యొక్క ఆ యొక్క స్థానంలో అక్కడ పెట్టినప్పుడు దేవుడు మన ప్రతి ప్రార్థనకు జవాబును ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనకు మరి ఈ యొక్క భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తాము, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రాకారం అనేది ఆ కుటుంబం చుట్టూ ఉండి ఏ అపవాది కూడా మనల్ని ఏమి హాని చేయకుండా ఎలాంటి కార్యాలు జరగకుండా కాపాడే యొక్క అవకాశము ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ పర్సనల్ డెవలప్మెంట్లో మరి ఒకటి చూసినట్లయితే స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం కొలసై పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే కొలసై పత్రిక అపోస్తలుడైన పౌలు కొలసైలో రాసినటువంటి మాటను చూసినట్లయితే అక్కడ చూద్దాము. మనము 5వ వచనం 2వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందు మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఇక్కడ విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక స్త్రీగా మనకు ఉండాల్సినటువంటి విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. నేను 2 వ్యక్తులను మీకు పరిచయం చేస్తూ దేవుని వాక్యాన్ని బోధించాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక స్త్రీ ఎవరంటే రూతు, ఇంకొక స్త్రీ వచ్చి మరియ గురించి నేను మాట్లాడాలి అనుకుంటూ ఉన్నాను. మరి చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క భాగంలో చూసినట్లయితే స్థిర విశ్వాసాన్ని చూచి ఆనందిస్తూ ఉన్నాడట. అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడే అబ్రహాం చూసినట్లయితే ఆయనకు ఉన్నప్పుడు, అయ్యా నువ్వు వెళ్ళయ్యా, నువ్వు నీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళు అంటే మనలాంటి వాళ్ళమైతే, ప్రభువా అక్కడ ఇల్లుందా, అక్కడ పొలం ఉందా, అక్కడ తాగడానికి నీళ్లున్నాయా, నేను ఎలా పోవాలయ్యా, పిల్లలతో పోవాలా, ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తాం. కానీ అబ్రహాం అలాంటి క్వశ్చన్స్ ఏమీ వేయకుండా ఆయన ఏం చేశాడంటే, నీవు లేచి నడుమన్నప్పుడు ఆయన లేచి వెళ్ళినట్లుగా. అంటే ఆయన విశ్వాసము హెబ్రీ పత్రికలో విశ్వాస పట్టికలో ఆయన మొదటిగా ఉన్నాడు. ఎందుకు అంటే స్థిర విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా దేవుని యందు ఒకవేళ విశ్వాసం వచ్చినట్లయితే మన స్పిరిచువల్ జీవితం అంటే మనం దేవునిలో ఉన్నటువంటి విశ్వాసత మనలో గొప్పగా ఉన్నట్లయితే మనం అభివృద్ధిని చెందగలుగుతాం. విశ్వాసం లేకుండా అభివృద్ధి అనేది చేయలేం. ఒక విషయాన్ని మీ ముందు నేను ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. అదేంటంటే, ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడట. ఆ పేషెంట్ వచ్చి ఆయన, అయ్యా నాకు బీపీ మరి 200 ఉంది అయ్యా, ఏదన్నా మాత్ర ఇవ్వండి అయ్యా, నేను రోజు మాత్ర వేసుకుంటున్నా, నాకు తగ్గటం లేదయ్యా అన్నాడంట. అరే అవునా బాబు, మరి ఎంత ఎంజీ వేసుకుంటున్నావు అంటే, ఐ డోంట్ నో బికాస్ ఐఎమ్ టెల్లింగ్. అయితే అమ్మ నేను ఒక 10 mg వేసుకుంటున్నాను అంటే, అరే అట్లనా, అయితే 15 mg వేసుకొని చూడయ్యా అని అన్నాడంట. సరే మంచిదని ఆయన 15 mg వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఆయన యొక్క బీపీని ఒక 1 hour తర్వాత వచ్చి చెక్ చేశాడట. చెక్ చేస్తే
సేమ్ ఉంది. అరే అంతే ఉంది కదా బాబు అంటే, అవునా సార్, ఒక 15 నిమిషాలు కనుక మళ్ళీ వచ్చి చూడండి సార్ అన్నారట. అంటే సరే మంచిదని 15 నిమిషాల తర్వాత వచ్చి చూసిన తర్వాత డాక్టరు ఆయనకు ఎక్కువైపోతుంది, బీపీ పెరుగుతూ ఉంది. అయితే బాబు ఏమైంది సార్, పెరిగిందా తగ్గిందా, ప్లీజ్ సార్ చెప్పండి, నేను ఎక్కువ వేసుకున్నాను గోళీ అని అంటే, అవునా బాబు, అయితే నేను నీకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే నా దగ్గర అంటే మనం వేరే మాట్లాడుకోవద్దు కాబట్టి నా దగ్గర ఒక ప్రేయర్ ఆయిల్ ఉంది, నీకు ఇస్తా. నువ్వేం చేయాలంటే ఆ ప్రేయర్ ఆయిల్ని జస్ట్ పట్టుకో. ఆ ప్రేయర్ ఆయిల్ని పట్టుకొని ఏం చేయాలంటే, ఈ ప్రేయర్ ఆయిల్ నన్ను స్వస్థపరుస్తుంది అని నీ మనసులో అనుకో బాబు అని చెప్పిండంట. సరే మంచిదని ఆయన ఆ ప్రేయర్ ఆయిల్ని పట్టుకున్నాడు. 1 అవర్ తర్వాత మళ్ళీ డాక్టర్ వచ్చారు. వచ్చి బాబు ఏంటయ్యా ఇంత విచిత్రం, 150 ఉండదు 120 కాడికి వచ్చిందయ్యా అన్నాడు. అవునా సార్, అబ్బా ఈ ప్రేయర్ ఆయిల్ చాలా మంచిది సార్, నేను అస్సలు ఈ ప్రేయర్ ఆయిల్ వదలను అంటే డాక్టర్ చెప్పాడంట. మరి సంతోషించి గంతులు వేయా అంటే, ఐఎమ్ హ్యాపీ టుడే అని గట్టిగా ఆయన సంతోషంతో ఎగురుతూ అన్నాడట. ఆ సమయంలో మరి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత డాక్టర్కి తెలుసు ఆయన బీపీ తగ్గలేదు. కానీ ఆయన అన్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత వచ్చి చూసినప్పుడు కొంచెం తగ్గింది. అయితే ఈ ప్రేయర్ ఆయిల్ విషయంలో నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దీన్ని పట్టుకొని ఉండంటే ఆయన కాన్సంట్రేషను చింత మీద లేదు, ఆయన కాన్సంట్రేషన్ కుటుంబం మీద లేదు, ఆయన కాన్సంట్రేషన్ దేశం మీద లేదు. కేవలం ప్రేయర్ ఆయిల్ పట్టుకోవాలి. ఇది నా దగ్గర నుండి జరగొద్దు, ఇది ఉన్నదనుకోండి ఇంకా ఏది లేనే లేదు అని ఆయన పట్టుకొని ఆ యొక్క బీపీ కొంచెం తగ్గింది. ఎందుకంటే ఆయన లోపల సంతోషం వచ్చింది, ఆయనకు ఒక విశ్వాసం అనేది వచ్చింది, దీని ద్వారా నాకు తగ్గుతుంది అని. అదే రకంగా మన జీవితంలో కూడా సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటినీ మనం అధిగమించాలంటే మనకు ఒక రాయి ఉంది. ఆ రాయి ఎవరంటే క్రీస్తునే బండ. ఆ బండను మనం పట్టుకున్నట్లయితే నువ్వు ఒక మాట అనుకోవాలి, బండ కరుగుతుందా? కరగదు. తరుగుతుందా? తరగదు. పగలగొట్టినా పగలదు. ఆ బండ మీద ఒకవేళ నువ్వు ఉన్నట్టయితే, ఆ బండను పట్టుకొని ఉన్నట్లయితే నీ జీవితం కూడా స్థిరంగా ఉంటూ ఉంది. ఆటుపోటులు అనేటివి తప్పకుండా మన జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ అధిగమించాలి అంటే మనం ఏం చేయాలంటే యేసు అనే ఆ యొక్క బండను స్థిరంగా మనం పట్టుకున్నట్లయితే మరి ఆ యొక్క శక్తి ద్వారా, ఆ యొక్క బలం ద్వారా మనం ఏం చేస్తామంటే విశ్వాసంలో ఎదుగుతాం. మరి రూతు గురించి చూసినట్లయితే ఆమె ఈ విశ్వాసం అనేది ఎలా కలుగుతుంది అని అంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. మరి రూతు ఒక మాట విన్నది. ఏంటంటే మోయాబు నుండి రూతు 1వ అధ్యాయం ఒకసారి చూద్దాము. రూతు గ్రంథము 1వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఆ దేశంలో కరువు కలిగింది. కరువు కలిగినప్పుడు నయం ఏం చేసిందంటే ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే నేను ఈ యొక్క దేశాన్ని విడిచిపెట్టి నేను మరి వెళ్తాను అనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నది. రొట్టెల ఇల్లును విడిచిపెట్టి ఆమె మరి వేరే దేశానికి, అంటే శాపగ్రస్తమైనటువంటి దేశానికి వెళ్ళటానికి నిర్ణయం తీసుకున్నది. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకుందో తన కుటుంబంలో తన యజమానుని కోల్పోవడం జరిగింది, తన యొక్క కుమారులను కోల్పోవడం జరిగింది. ఆమె ఒంటరిగా మరి ఆమె నిలబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్న 1వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆమె మొదటిగా మరి ఆమె ఒంటరిగా నిలబడ్డదో అప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే తిరిగి ఆమె రిటర్న్ కావాలని ఆలోచన చేసింది.
రిటర్న్ కావాలని ఆలోచన చేసి తన కోడళ్ళని పిలిచింది. అమ్మ, ఓర్ప తల్లి రామ్మ అని చెప్పింది. రూతు తల్లి రామ్మ అని పిలిచింది. ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత, అమ్మ, నాకు నా దేశంలో ఇల్లు లేదు, నేను వెళ్తున్నాను, కానీ నాకు అక్కడ పొలం లేదు, ఉన్నదంతా అమ్ముకొని వచ్చేసా, నా దగ్గర మాత్రం ఏమి లేదు. నేను ఒక మంచి ఐడియా మీకు ఇస్తాను. ఏంటంటే, మీరు ఇక్కడ ఉండండి, మీరు యవనస్తులు కదా, మీ వాళ్ళని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి, నాతో మీరు రావద్దు, మీరు ఇక్కడే ఉండండి అమ్మా అని చెప్పినప్పుడు రూత్ ఏం చేసిందంటే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. ఏంటంటే, తన దేశము శాపగ్రస్తమైన దేశం అని తెలుసు ఆమెకు. యెహోవా దర్శించనని ఆ వచనాన్ని మనం చదువుకుంటే చాలా బాగుంటుంది. మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 1వ వచనం 6వ వచనంలో, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినడు గనుక మోయాబు దేశంలో విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళను ప్రయాణము అయిరి. ఆ వార్తను విన్న తర్వాత రూతు, నేను కూడా అత్తతో అన్నది, నీ జనమే నా జనం, నువ్వెక్కడుంటావో నేను కూడా అక్కడే ఉంటా, నువ్వెక్కడ మృతి పొందుతావో నేను అక్కడే మృతి పొందుతా అని అన్నది. ఆ అంటున్న సమయంలో ఆమెకు మరి భర్త ఉన్నాడని ఆలోచన చేయలేదు. ప్రియ బిడ్డలారా, వినండి, ఆమె అత్త ఉన్నది, ఆమెకు ఒక ఆస్తి ఉన్నదని అక్కడ నిలబడలేదు. ఆమె వెళ్తానని నిర్ణయం తీసుకోలేదు. తన ప్రజలు కారు వారు వేరే దేశస్తులు, కానీ ఆమె విన్నది ఏమనంటే యెహోవా దర్శించనన్న వార్త విన్నది. వాళ్ళ గురించి చూసినట్లయితే ఏశావు వంశావళి నుండి వచ్చిన ఆమె రూతు, అంటే శాపగ్రస్తమైనటువంటి వంశంలో నుండి వచ్చినటువంటి రూతు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. ఏంటంటే, నేను రొట్టెల ఇంటికి వెళ్తాను అనే నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా ఆమె దీవించబడినట్లుగా చూస్తున్నాం. యెహోవా దర్శించనని ఆమె విన్నది. ఆ విన్న మాటను ఆమె తీసుకొని మరి తన అత్తతో కూడా వెళ్ళినప్పుడు మరి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆమె పేరు వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఇంకొక స్త్రీని కూడా నేను పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఆ స్త్రీ ఎవరు అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఆమె పేరు వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే మరియ గురించి అక్కడ వ్రాయబడి ఉంది. మరియ మరి ఎలాంటి స్త్రీ అంటే ఒక కన్యక. ఆమె విన్నది ఏంటిదంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయన వారి పాపముల నుండి వారిని రక్షించును అన్న మాట విని ఈమె ప్రార్థన చేయడం మొదలెట్టిన తర్వాత ఒకరోజు ఆమె దగ్గరికి దూత వచ్చినప్పుడు సడన్గా ఒక యవనస్తురాలు, పరిశుద్ధమైనటువంటి స్త్రీ అక్కడ నిలబడి ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, అమ్మ నువ్వు గర్భవతి అవుతావు అన్నప్పుడు ఆమె ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? చాలా భయంకరంగా ఉంటాయి కదా. అయితే ఆ మాటను విన్నటువంటి ఆమె, ఇది ఎలా జరుగుతుంది అన్నారు. అంటే పుట్టబోవు శిశువు ఈ లోకాన్ని రక్షించే రక్షకుడమ్మా, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరిస్తావు అని చెప్పినప్పుడు ఆ మాటకు ఆమె లోబడ్డది. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం మీ దగ్గరికి వస్తున్నప్పుడు, మీరు వింటూ ఉన్నప్పుడు దాన్ని స్వీకరించాలి. ఎప్పుడైతే నీవు స్వీకరిస్తావో నీవు బలాన్ని పొందుకుంటావు, నీవు శక్తిని పొందుకుంటావు. రూతు దేవుడు దర్శించననే మాట విన్నది. ఆమె ఆ యొక్క పుటలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఒక స్త్రీ పేరు వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. అదే రీతిగా లోకరక్షకుని మరి ఈ లోకానికి అందించినటువంటి మరియ కూడా ఒక మాట వినటం ద్వారానే ఆమె ఒక లోకరక్షకుని లోకానికి తీసుకుని వచ్చింది. కాదు ప్రభా, అర్థం కాదు ప్రభా, ఇది కాదు మన అమ్మో, నేనేంది, నేను ఎంత పరిశుద్ధురాలని, నేను ఎంత పవిత్రురాలని నీకు తెలియదా అని చేసుకున్నాడమ్మ నిన్ను. అంటే ఇది ఈ పని కాదు, వేరే పని ఏదైనా
చెప్పు, స్వార్థ ప్రకటించమను, ప్రార్థన చేయమను, లేకపోతే ఆ దేశానికి వెళ్ళమను, ఈ దేశానికి వెళ్ళమను, లేకపోతే నన్ను ఇట్లనే ఉండమను, కానీ నేను యాక్సెప్ట్ చేయను గర్భవతిగా ఉండడానికి అని ఒకవేళ అని ఉంటే ఈ లోకానికి లోకరక్షకుడు వచ్చేవాడు కాదు. కాబట్టి నీవు దేవుని వాక్యం విన్నప్పుడు దానికి నువ్వు లోబడాలి. ఎప్పుడైతే లోబడతావో నీ పర్సనల్ జీవితం అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే నీ పర్సనల్ డెవలప్ అవుతావో నీవు దీవించబడతావు. రూతు ఎప్పుడైతే దీవించబడ్డదో, రూతు మరి ఓబేదేవుని ద్వారా ఈ యొక్క దావీదును కన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఎప్పుడైతే మరియా యేసు క్రీస్తుకు తల్లిగా అయింది అంటే కారణం ఏంటిది అంటే లోబడటం ద్వారానే దేవుని మాట వినటం ద్వారానే ఆమె మరి లోకరక్షకుని మనలోనికి తెచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి వినటమే కాదు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది దేవుని చిత్తమా కాదా అనేది కూడా మనము ఆలోచన చేయాలి. దేవుని మాట విన్నాం కానీ ఇది దేవుని చిత్తమా కాదా అని మనం తెలుసుకోవాలి. మరి రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ 2వ అధ్యాయము 2వ వచనంలో మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవరి కటాక్షం పొందగలనో వాని వెనక పరిగి ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మని చెప్పెను. ఈ యొక్క వీళ్ళు మరి ఈ యొక్క ప్రాంతానికి వచ్చిన తర్వాత వారికి ఆహారం కావాలి, ఆహారం తినాలి. ఈ ఆహారం కోసం ఆమె ఏం చేసిందంటే అత్త దగ్గరికి వచ్చింది. అమ్మా, మనకంటూ పొలం లేదు, తినడానికి ఆహారం లేదు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అన్నప్పుడు, అమ్మ మనకు చుట్ట బంధువు ఒక వ్యక్తి ఉన్నాడు, బోయాజ్ అనే వ్యక్తి. మరి ఆయన పొలంలోనికి వెళ్ళి నీవు ఒకవేళ మన కోసం ఏదైనా ఆహారం తీసుకొని వస్తే బాగుంటుందని చెప్పినప్పుడు రూత్ ఏం చేసిందంటే ఆయన గురించిన విచారణ చేసింది. అవునా, నిజమా, ఇది కరెక్టేనా అన్న ఆలోచనలో ఆమె ఉండి దేవుని సన్నిధిలో ఇది అవునా కాదా అని విచారణ చేసింది. ఎందుకు అంటే ఆమె చూసినట్లయితే ఇక్కడ ఆ యొక్క పొలంలోనే వెళ్ళాలా లేక వేరే పొలంలోనికి వెళ్ళాలా అని ఆలోచన చేసి ఉండవచ్చు. అందుకే మరి ఆమె ఆ పొలంలోనికి వెళ్ళినప్పుడు ఆ పొలములో పరిగె వేరుతూ ఉన్నప్పుడు దేవుని కటాక్షం ఆమె మీదకి వచ్చింది. ఈమె ఎవరు అని అక్కడ అడగడం జరిగింది. ఆమె గురించిన పరిచయ వాక్కులు చెప్పడం జరిగింది. అమ్మ, ఎవ్వరు కూడా ఈమెను ముట్టడానికి వీల్లేదు, ఈమెకు ఆహారం ఇవ్వండి, ఈమె కాదు ఈమె కుటుంబం అంతా పోషించబడాలి. మరి రాహబను వేశ్య విషయంలో కూడా షీజ్ వేశ్య, ఆమె మరి ఆ యొక్క అక్కడ ఉంది. కానీ ఆమె ఒక వార్తను విన్నది. ఏం వార్త అంటే ఇశ్రాయేలీయులు జయిస్తూ 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 వస్తున్నారు, ఈ దేశాన్ని కూడా జయించబోతూ ఉన్నారన్న విషయాన్ని విన్నప్పుడు ఆమె ఏమైందంటే వాళ్ళని తీసుకొని ఆహ్వానించి వారిని దాచి ఉంచినట్లుగా చూస్తున్నాం. నువ్వు విన్నటువంటి వార్త ఏదైతే దేవుని యొక్క వాక్యం వింటావో అది నిజమని నీవు నమ్మాలి. ఎప్పుడైతే నీవు నమ్ముతావో నీ వల్ల అయితే దేవుడు అన్ని సమస్తాన్ని నీకు సాధ్యపరుస్తాడు. నీ దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. మొట్టమొదటిగా నీవు దేవుని వాక్యాన్ని వినాలి. విన్న తర్వాత అది దేవుని చిత్తమా కాదా అని మనం గ్రహించాలి. అంతేకాకుండా మరి ఆ చిత్తము ప్రకారమే మనం జీవించాలా లేదా అనేది కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది. మనం చూసినట్లయితే రూతు తన జీవితంలో ఏం చేసిందంటే తన అత్తను చూసుకుంటూ ఆ పొలములోనికి వెళ్ళి పని చేస్తున్నప్పుడు అత్త ఒక మాట చెప్పింది. అమ్మ, ఆయన మనకు బంధువుడే కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి. ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళు. ఒకవేళ ఆయన నీ ఎడల కటాక్షం చూపించినట్లయితే మరి ఈ యొక్క వివాహం గురించిన వార్తను ఆయన ముందుకు తీసుకొని వెళ్దాము అన్నప్పుడు మరి
అత్త మాటను రూతు విన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆమె విన్నదో దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యం చేశాడు. కనికరం పొందింది. తన చుట్టాలను పిలిచాడు. అయ్యా, ఈమె మరి మీ వంశావళికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మరి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీలో ఎవరికైనా అభ్యంతరము ఉందా అని అడిగినప్పుడు, మా దగ్గర ఎవరికి కూడా తీసుకోవడానికి హక్కు లేదు, కానీ నీవైతే తీసుకోవచ్చు అన్నప్పుడు మరి తీసుకోవడం జరిగింది. బోయాజును వివాహం చేసుకోవడం జరిగింది. తర్వాత మరి మనం చూసినట్లయితే రూతు గ్రంథం చివరి భాగంలో చూసినట్లయితే 20వ వచనంలో బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదు కనెను. దావీదు నుండే క్రీస్తు యేసు వంశావళి వచ్చినట్లుగా చూస్తుంది. ప్రియమైన స్త్రీలారా, ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఏ సిచ్యువేషన్లో మీరు ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. ఆ సిచ్యువేషన్ను మార్చాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. మిమ్మల్ని డెవలప్ చేయాలనేది ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన అన్న మాట ఏంటంటే, ఫలించండి, అభివృద్ధి పొందండి అన్నాడు. యేసయ్య మాట స్టిల్ టుడే కూడా అదే మాట. మీరు అభివృద్ధి చెందండి, మీరు అభివృద్ధి చెందండి. నిజంగా ఒక మాట చెప్పాలంటే క్రైస్తవులు ఎవరు కూడా అనుకునే వాళ్ళుగా ఉండరు. మనం అప్పుడు కూడా దీవించబడిన వారమే ఉంటాం. మా యొక్క కొలికి ఒకసారి నాతో ఏమందంటే, మీ క్రిస్టియన్స్ అందరూ హయ్యర్ అఫీషియల్స్గా ఉంటారు చాలా వరకు. ఎందుకంటే ఆ పూర్వంలో వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళే నర్సెస్గా ఉన్నారు. ఇప్పుడైతే చాలా వరకు నర్సెస్ అందరూ కూడా క్రిస్టియన్సే. 80% క్రిస్టియన్సే. హిందూస్ చాలా వరకు తక్కువ. అలాంటి స్థితిలో మీరు పరిచర్యను చేస్తూ ఉంటారు. చాలామంది ఉద్యోగాలు చేస్తారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు అని అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా లిటరసీ అనేది క్రిస్టియానిటీ నుండే వచ్చింది. ఆహారం కూడా క్రిస్టియన్స్ నుండే వచ్చింది. ఎందుకంటే మన పూర్వీకులు మిషనరీస్ వాళ్ళు ఏం చేశారంటే విద్యను అందించారు, ఆరోగ్యాన్ని అందించారు, అభివృద్ధి పరిచారు. హాస్పిటాలిటీని మనకు వారు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని చిత్తం ఏదో మనము తెలుసుకోవాలి, ఆ ప్రకారంగా మనం జీవించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇదేంటంటే కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయటమే కాదమ్మా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది. అవును, ఈ దేహం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటిది. ఇది మనకు దేవుని యొక్క ఆలయంగా ఉండాలి. దేవుని యొక్క దీవెనకరమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆయనతో మనల్ని ఏకం చేస్తాడు. మనము కొన్ని సందర్భాలలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏదన్నా మనం చేయకూడని పని చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కాదు చిన్నప్పుడు, ఏదైనా వస్తువు మన మమ్మీకి తెలియకుండా మనం తీయాలనుకున్నప్పుడు మన మనసులో ఇంకోటి అనిపిస్తుంది, మీ మమ్మీ చూస్తుంది, మీ మమ్మీ చూస్తుంది. అవునా కదా? మనం మెల్లగా ఇట్లా చూసుకుంటా మమ్మీ చూస్తుందా అని తీసుకుంటాం. అదే పరిశుద్ధాత్ముడు.
నీతో మాట్లాడతాడు. ఏంటంటే మమ్మీ చూస్తుంది, దేవుడు చూస్తున్నాడు, నువ్వు మంచి జీవితాన్ని జీవించాలని చెప్పేదే పరిశుద్ధాత్మ. ప్రతిరోజు పరిశుద్ధాత్మకు దురాత్మకు పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మకు స్థానం ఇస్తామో మనం దీవించబడతాం. కన్యక గర్భవతి అయింది అంటే పరిశుద్ధాత్మని వలననే. అంత గొప్ప, అంటే ఎవ్వరు చేయలేనటువంటి అంత గొప్ప కార్యము జరిగినప్పుడు పరిశుద్ధాత్మకు మనం స్థానం ఇస్తే మన శరీరాలు ఇట్లా నడిచిపోతుంటేనే అనేకులమైన మన అభిషేకం పొంది అనేకులు ఆశీర్వాదము పొందుకుంటారు. ఇట్లా మన హస్తం పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎప్పుడైతే అనేకులను త్రాగుతుందో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో ఉంటాడో అభిషేకించబడినటువంటి సంఘాలు లేస్తాయి. అప్పుడు మనం చూసినట్లయితే యేసు చేసినటువంటి కార్యాలయాన్ని శిష్యులు కూడా చేశారు. వాళ్ళ గొప్పతనం లేదు, వారు పరిశుద్ధాత్మను పొందుకొనటం ద్వారానే, అభిషేకం పొందుకొనటం ద్వారానే వారు అనేకమైన గొప్ప కార్యాలు చేయగలిగారు. ఈ భూలోకాన్ని తల్లక్రిందులు చేసేది ఏంటిదంటే పరిశుద్ధాత్ముడే. కనుక మనము మన దేహంలో పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి. ఆ పరిశుద్ధాత్మ అనేది ఎలా వస్తుంది అని అంటే దేవుని యొక్క వాక్యం. అనుదినం కూడా దేవుని వాక్యాన్ని మనం చదవాలి, దేవుని వాక్యాన్ని మనలో ఉంచుకోవాలి, దేవుని వాక్యంతో జీవించాలి. ఆ వాక్యమే మనకు ఆహారంగా ఉండాలి, ఆ వాక్యమే మనకు పానీయంగా ఉండాలి, ఆ వాక్యమే మనల్ని నడిపించేదిగా ఉండాలి, ఆ వాక్యమే నేను సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉండగా ఆ వాక్య ప్రకారంగా జీవిస్తూ ఆ వాక్యంలోనే ప్రియమైన స్త్రీలారా, ఈరోజు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని ఎంతవరకు చదువుతున్నాం? ఎంతవరకు దాన్ని మనం అవలంబిస్తూ ఉన్నాం? ఎంతవరకు వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం? ఎంతవరకు మనం వాక్యాన్ని పట్టుకొని మన పిల్లల కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఎంతవరకు మనం ఒక వాక్యాన్ని మన పిల్లల నొసటిలో, అంటే ఆ మైండ్లో ఎంతవరకు మనము పెడుతూ ఉన్నాం? ఒకసారి ఆలోచన చేస్తాం. మా తండ్రి గురించి నేను గొప్పగా చెప్పాలని కాదు, కానీ మా తండ్రిని మేము ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువు అడిగితే ఆయన మాకేం చెప్పేవాడంటే మేము ప్రార్థన చేయండి అని. మేము నలుగురం, నేను పెద్ద ఆమె, తర్వాత తను చిన్నది, దేవదనం థర్డ్ వన్, ఫోర్త్ వన్ మా బాబు జడ్సన్ తమ్ముడు ఉంటాడు. ఈ నలుగురం ఉన్నప్పుడు కొంచెం టీవీ అంటే చిన్నపిల్లలకి ఇష్టం కదా, మాకు కూడా ఇష్టం. మా డాడీని మేము అడిగినాం, నాన్న ఒక టీవీ కొనితే వాటి అమ్మ మీరు సినిమాలు చూస్తారు, నేను టీవీ మాత్రం లేదు కదా ఇవ్వాలి. మా ఒకరోజు కుటుంబ ఆరాధనలో ప్రార్థన చేస్తున్నప్పుడు మా డాడీ ఏం చెప్పిందంటే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుందంటే మేము ఏం చేసినాం, నలుగురం ఉపవాసం ఉన్నాం. మా అమ్మ మధ్యాహ్నం ఆయన బుక్ బాండ్లో పనిచేసేవాడు, మధ్యాహ్నం వచ్చిండు, భోజనం చేయడానికి వచ్చిండు. మా మమ్మీ చెప్పింది, పిల్లలు అన్నం తినలేదయ్యా పొద్దున్న. ఎందుకు? మా డాడీకి ఒక అలవాటు, ఆయన ముద్దలు పెట్టేవాడు మాకు. అయితే తినలేదయ్యా వాళ్ళు అంటే, ఫస్ట్ నేను వచ్చిన, ఏమొచ్చింది, మా తమ్ముడు వచ్చింది. ఎందుకు నా మీరు తినరు? నాకైతే టైం అవుతుంది బేట, నేనైతే తినేస్తాను అనేసి తండ్రిని తిని, పిల్లలకి తినిపించు ఎట్లనన్నా, వాళ్ళు ఏంటి వాళ్ళ సమస్య ఏంటి వాళ్ళ అంటే, అరే నువ్వు తిను, నీకు 1/2 అవరే టైం ఉంటుంది, తినిపో అని చెప్పింది. తినిపోయిండు. 4:30 మేము వచ్చిన మంచిగా అట్లనే భోజనం చేయాలి. అయితే భోజనం చేసిరా వీళ్ళు అంటే చేయలేదు. ఎందుకు భోజనం చేయలేదు వీళ్ళు అని అంటే, మేము టీవీ చూడాలనుకుంటున్నాం డాడీ ప్లీజ్ అని అడిగినాం. అడిగితే సరే మీరు ఈరోజు ఏం చేసిండ్రు అంటే, అన్నం తినలేదు, నువ్వు చెప్పినావు కదా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏదైనా దొరుకుతుందని చెప్పినావు కదా, అందుకే మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం అని చెప్పినాం. ప్రార్థన చేసినాం, నిజంగా నలుగురం కలిసి ప్రార్థన చేసినాం. మా నాన్న మనసు మారిపోయింది, ఇది ఒక సమస్యలాగా ఉంది, ఏం చేయాలి నేను అని చెప్పి ఏమన్నాడంటే, మరొక కండిషన్,
ఏంటంటే మీరు సినిమాలు చూడాలంటే నేను తెచ్చుతా అన్నాడు. సరే మంచిదని అప్పటికి మేము సరే అనాలి కదా. సరే డాడీ మేము ఏం సినిమాలు చూడమది అని చెప్పాం. సరే మంచిగా మా నాన్న టీవీ తెచ్చిండు. టీవీ తెచ్చాక హ్యాపీగా టీవీ తెచ్చే వరకు మాత్రం భోజనం కొట్టుకోలేదు. 2 days మేము ఉపవాసమే ఉన్నాం కొట్టలా. తర్వాత ఇంక టీవీ తెచ్చిండు. టీవీ తెచ్చినాక ఎప్పుడు ఆ టీవీ బంద్ అవుతుందో మాకు తెలియదు మా ఇంట్లో. ఎందుకంటే ఏదైనా అసభ్యకరమైనది వచ్చిందంటే టక్కున పనిచేస్తుండే మా డాడీ. నైట్ డ్యూటీ పోతేనే మాకు చూడాలా, లేకపోతే బంద్ చేయాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కుటుంబ ఆరాధన లేకుండా టీవీ చూడడానికి వీలు. అందుకోసం మనం ఫస్టే 7 o'clock మేము స్టార్ట్ చేసేది. మనం ప్రార్థన చేద్దామా మా చెల్లె బుక్ పట్టుకొని వస్తుంది దెబ్బ ఒక పాట పాడేస్తే మా పెద్ద తమ్ముడు అనే బైబిల్ చదువు ఒక్క వచనమే చదువు, చిన్న అధ్యాయం చూసి చదువు త్వరగా అంటుండే. నాకు మాత్రమే నేను కూడా ఏం చేశాను, ఒక చిన్న అధ్యాయం చూసి చదవగానే మా చిన్న తమ్ముడు దేవానికి వందనాలు స్తోత్రాలంటే కుక్క ఒకసారి బోమన్నాడు. కుక్క కూడా బోమంటుంది, దేవడానికి వందనాలు స్తోత్రాలు. వాడికి ఆత్రం త్వరగా ప్రార్థన ముగించాలి, చూడాలని. అయితే మా డాడీ మాకు నేర్పించింది ఏంటంటే మీరు ప్రార్థన చేయండి, మీరు పొందుకుంటారని. అది మాకు నేర్పించినప్పుడు అనేక సందర్భాల్లో మేము ప్రార్థన చేసాం. మా జీవితంలో కూడా, మా కుటుంబ జీవితంలో కూడా ప్రతిదీ కూడా, ఇప్పుడు నా పిల్లలకు కూడా నేను అదే చెప్తాను. ఏంటంటే మా నాన్న మాకు ఏది కొన్నా కూడా ప్రార్థన అని ఇల్లు కట్టుకున్నాడు, మన తర్వాత అన్నీ చేసుకున్నాడు ప్రార్థన ద్వారానే. కాబట్టి ప్రేమ బిడ్డలారా, మీకు ఏదైనా వస్తువు కావాలంటే ప్రార్థన చేయండి, దేవుడు మీకు అది అనుగ్రహిస్తాడని చెప్పినట్లుగా ఇక్కడ చూసినట్లయితే మన శరీరాలను సజీవ యాగంగా ఆయన సన్నిధిలో సమర్పించుకోవాలి. ఇది స్త్రీలకు చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ రోజుల్లో అనేక మంది యవనస్తులు పాడవటానికి కారణం ఏంటిదంటే వారి యొక్క శరీరాలను వారు పవిత్రంగా ఆలోచించటం లేదు. ప్రేమ అనే మోజులో అపవిత్రత అనే కాన్సెప్ట్ని పెట్టుకొని అనేక మంది జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో దేవుని స్వరాన్ని వినటం లేదు, ఆయన చిత్తాన్ని కనిపెట్టడం లేదు, ఆ ప్రకారంగా జీవించటము లేదు. కానీ వివాహమని దేవుని ఆలయం ఉన్నటువంటి ఈ శరీరాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లోకానుసారమైనటువంటి జీవితాలను జీవిస్తూ అర్ధాంతరంగా మునిగిపోతూ ఉన్నారు. చాలా విషయాల్లో చూసినట్లయితే అనేక కుటుంబాల్లో పిల్లలు పాడవటానికి తండ్రి కారణం కాదు అని అన్నను, కానీ తల్లి ఒక తల్లి కూడా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక తల్లి. మరి ఎప్పుడైతే తల్లి తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుందో అప్పుడు ఆ కుటుంబం అంతా దీవించబడుతుంది, ఆ కుటుంబం అంతా ఆశీర్వదింపబడుతుంది. చివరిగా చూసినట్లయితే దేవుడు ఇచ్చిన పిలుపును కనుగొని మనము జీవించాలి. వారికి వార్తను తెలియచేస్తాం, అప్పుడు వారందరూ కూడా దీవించబడతారు. ప్రియమైనటువంటి స్త్రీలారా, మీ అందరిపై ఒక పెద్ద బాధ్యత ఉంది. ఏంటిదంటే దేవుని సువార్తను ప్రకటించే స్త్రీగా నేను ఉండాలి. అంటే నీవు మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని వినాలి, నీవు బలపరచబడాలి, నీవు దీవించబడాలి. తర్వాత దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత ఆ ప్రకారంగా మనము జీవించాలి. ఆ ప్రకారంగా జీవిస్తూ మన శరీరాలను సజీవ యాగాలుగా ఆయనకు సమర్పించుకోవాలి. తర్వాత దేవుడిచ్చిన పిలుపు, ఏ పిలుపు కావచ్చు, నీకు సేవా పిలుపు ఉందా, నువ్వు నర్సువా, నువ్వు టీచర్వా, నువ్వు లెక్చరర్వా, నువ్వు లాయర్వా,
నువ్వు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావా, నువ్వు హౌస్ వైఫ్వా, నువ్వు ఏదైనా కావచ్చు, కానీ నీ స్వార్థ విషయంలో మాత్రము నీవు మాత్రం ప్రకటిస్తూనే ఉండాలి. ఇలా ఉన్నప్పుడు నీ యొక్క పర్సనల్ జీవితం బాగుపడటమే కాదు, ఒక దేశం యొక్క పరిస్థితి నీ యొక్క చేతిలో ఉంది. నీ దేశ అభివృద్ధి కూడా నీ చేతిలో ఉంది. నువ్వెప్పుడైతే ప్రార్థించే స్త్రీగా, వాక్యాన్ని బోధించే స్త్రీగా, వాక్యాన్ని ఇతరులకు అందించే స్త్రీగా ఎప్పుడైతే ఉంటావో, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయబోతూ ఉండగా మనమందరం కళ్ళు మూసుకుందాం. ఈ సెమినార్ అనేది ఏదో ఆషామోషిగా జరిగింది కాదు. అనేకులకు సువార్తను అందించాలి. బాధలో ఉన్న వారికి నెమ్మది, విరిగి నలిగిన హృదయం గల వారికి సువార్త అందించబడాలి. అనేక మందికి దేవుని యొక్క వాక్యం వెళ్ళాలి. అనేకులు దేవుని కొరకు మండించబడాలి. అనేకులు ఒక నిర్ణయం తీసుకోవాలి. నా గురించి చెప్పడానికి ఎవరున్నారు అంటే, నేనున్నాను ప్రభువా, నన్ను పంపు అని ఒకవేళ నీవు నిర్ణయం తీసుకున్నట్లయితే, ఈ ఉదయకాలం దేవుని యొక్క పిలుపు నీ దగ్గరికి వస్తుంది. ఆ పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. మనందరినీ వాడుకోవాలనేదే ఆయన చిత్తం, ఆయన యొక్క ప్రణాళిక. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పినట్లుగా ఆ బాధ్యత నీపై నాపై ఉంచగా, వినిన వాక్యం, దేవుని వాక్యాన్ని విని ఆయన చిత్తానికి లోబడి, మరియా దేవదూత చెప్పిన మాటను విన్నది, ఆయన చిత్తానికి లోబడింది, లోకరక్షకుణ్ణి ఈ లోకానికి తీసుకుని వచ్చింది. ఈ సర్వలోక పాపాలన్నిటినీ ఆయన మోసుకొని ఆ శిలువపై మరణించి మన పాపాలన్నిటినీ ఆ భూమిలోనే పాతిపెట్టి పరిశుద్ధాత్ముడుగా ఆయన తిరిగి లేచి, ఇదిగో నేను వెళ్తూ ఉన్నాను, నేను తిరిగి రాబోతూ ఉన్నాను, తిరిగి వచ్చినప్పుడు నాతో కూడా ఉండటానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, మీరు ఉండడానికి నేను స్థలం సిద్ధపరచ వెళ్తూ ఉన్నాను. కనుక ఈ సమయంలో ఇది మంచి అవకాశం. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం. ప్రతిరోజు దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తూ ఉంది. నేను కాదు, అనేక దైవ సేవకులు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. నీ వింటూ ఉన్నావు. వింటున్న నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నావా? దేవుని చిత్తాన్ని తెలుసుకున్నటువంటి నీవు ఆ ప్రకారం నీవు చేస్తూ ఉన్నావు. ఆ ప్రకారం చేసినట్లయితే నీ శరీరాన్ని ఈరోజు సజీవ యాగంగా ఆయనకు సమర్పించు. నీవు ఒకవేళ సమర్పించుకున్నట్లయితే ఆ క్రీస్తు వంశావళిలో రూతు పేరు రాయబడినట్లుగా ఆ జీవ గ్రంథములో నీ పేరు రాయబడబోతుంది. ఆ పరలోకంలో విందు జరగబోతూ ఉంది. ఆ విందులో యేసయ్యతో పాటు దూతలందరూ కూడా ఆనందించబోతున్నారు. ఎంత ప్రశస్తమైన సమయం ప్రియ బిడ్డలారా. నీ నిర్ణయాన్ని బట్టి అక్కడ సంతోషం జరగబోతుంది. ఈ సెమినార్కి వచ్చిన నీవు ఉత్తగా వెళ్ళటానికి కాదు, నీ జీవితాన్ని దేవునికి సమర్పించడానికి. సమర్పించబడినటువంటి నీ జీవితాన్ని ఆయన చేయగలిగిన దేవుడు.
నిన్ను తన పాత్రగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు వేదనలో ఇక్కడికి వచ్చావా? దుఃఖంతో వచ్చావా? బాధతో నీవు వచ్చావా? సజీవ యాగంగా ఆయన సన్నిధిలో నీవు సమర్పించుకున్నట్లయితే నీ పర్సనల్ జీవితాన్ని ఆయన డెవలప్ చేయడానికి ఇష్టపడుతూ ఉండగా, చిన్న కోరస్ పాడుతూ ఉండగా మనల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకున్నాము. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడం. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడం. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఆ గాయపడిన హస్తం, ఆ మేకులు దించబడిన హస్తం నీపై చాపి, నా బిడ్డ నా దగ్గరికి వస్తావా? నీకున్న సమస్యల నుండి విడిపించి నిన్ను గొప్ప జనంగా చేయబోతున్నారు. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మలచబోతూ ఉన్నారు. నిన్ను దీవించబోతూ ఉన్నారు. నిన్ను ఆశీర్వదించబోతున్నారు. నిన్ను ఉన్న స్థితిలో నేను ఉంచడానికి రాలేదు బిడ్డ. ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పినట్లయితే మీరు ఫలించి అభివృద్ధి పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనేదే నా యొక్క చిత్తమై ఉన్నది. కానీ నా మాట వింటావా? ఆయన నా చిత్తం ఏంటో నేను తెలుసుకుంటావా? నా దగ్గరికి వస్తావా అని ప్రభు అంటుంటే ఎంతమంది బిడ్డలైతే తీర్మానం తీసుకున్నారో ఒక్క నిమిషము దేవునితో మీ నిర్ణయాన్ని స్థిరపరచండి. ప్రభువా, అయ్యా, నా పర్సనల్ జీవితాన్ని అనేక సమస్యలు ఉన్నాయి ప్రభా. నా పర్సనల్ జీవితంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి అని ప్రభా. నీ చిత్తాన్ని మేము తెలుసుకున్నాము ప్రభువా. నీవు మా పట్ల చేసిన త్యాగాన్ని, నీవు మా ఎడల కలిగి ఉన్న ప్రేమను, నీవు మా పట్ల చేసిన ప్రతి మేలులను అనేకులకు నీవు గొప్ప దేవుడవని తెలియచేయడానికి ఈ సెమినార్కు వచ్చి ప్రభా నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. అయ్యా, నీ సహాయం నాకు కావాలి ప్రభా. మా అందరికీ నీ సహాయం కావాలి ప్రభా. నీ ఆత్మచేత నింపండి ప్రభా. నీ పరిశుద్ధాత్మను అనేకుల మీద, ప్రతి ఒక్కరిపై హల్లెలూయా హల్లెలూయా నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ పరిశుద్ధాత్మను అందరిపై కుమ్మరించి ప్రతి ఒక్కరు కూడా ఒక వెలుగుతున్న జ్యోతి వలె అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రతి బిడ్డను ప్రభా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పొంది కుటుంబమందును దేవా
అన్ని విషయాల్లో నీ కృపను చూపించమని యేసు నామమును బట్టి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.